అంటే ప్రజానీకానికి తెలుసు. కానీ మా ఆయన నన్ను గుర్తించలేదనేది నా బాధ. కలిసే ప్రయత్నం చేసారు ఎప్పుడైనా? కలుస్తా రోజు 3:30-4 అవుతుంది ఆయన కలిసే తల్లికి రాత్రి ఎర్లీ మార్నింగ్. అంటే నవ్వుతావయ్యా, పొద్దున కలుస్తారు. మేము కల్లో మాట్లాడతాం స్వామి, ఆత్మలతో మాట్లాడే మేము పెద్ద ఆయనతోనే ఆత్మలతో మాట్లాడినటువంటి వ్యక్తులము. వివేకం సార్తో మాట్లాడతా, రాజన్నతో మాట్లాడతా, జగనన్నతో. మీరు ఇంట్లో ఉంటారు, ఆయన ఇంట్లో ఉంటారు, రెండు ఆత్మలు పోయి మీ ఆత్మలు పోయి కలుసుకుంటారు. రెండు ఏడవసాట పులివెందుల గెస్ట్ హౌస్ కావచ్చు, హైదరాబాద్లో ఉండే లోటస్ పాండ్ కావచ్చు, అదేవిధంగా బెంగళూరులో ఉండే కోట కావచ్చు, ఎక్కడో ఒకసారి మీట్ అవుతుంది మాట్లాడతారు. ఇక్కడికి రావట్లేదు కదా హైదరాబాద్కి ఎక్కువ. ఇక్కడికి రాగానే అప్పుడప్పుడు ఆత్మ వచ్చి చూసిపోతా ఉంటుంది. కదా అన్న నడిచినటువంటి ప్రాంతమే కదా, మరి అన్న పాదం పెట్టిన కాడల్లా ఆయన ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. అది కథ. రైట్. ఒక్కసారి టీడీపీ పార్టీ నుంచి కూడా ఉండవల్లి అనుష గారు ఉన్నారు. అనుష గారు నమస్తే అండి. నమస్తే పవన్ గారు. ఏంటి మీ కామెంట్స్ ఏంటి? సీమరాజా గారు మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ కోసం అహర్నిశలు సాయశక్తులా కృషి చేశారు, కష్టపడ్డారు ఆయన, కానీ పార్టీ ఘోర పరాభవం. మరి వాళ్ళ అన్న తీరుకు సంబంధించి కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీలో ఆ విధంగా ఎట్లా ప్రవర్తిస్తారు, అదేవిధంగా ఆయన ఎక్కడ ప్రతిపక్ష నేత, నిజం ఒప్పుకోవాలి కదా అంటున్నారు. ఆయన ఏం చెప్తారు? సార్, ముందుగా మీకు వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన స్వయం ప్రకటిత నా నమస్కారాలు. నేను సీమరాజా గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. తప్పకుండా చెప్తామ్మా. నిజాలు నిక్కర్సిగా మాట్లాడేటువంటి వ్యక్తిని నేనే మా పార్టీలో. అది మీకు తెలుసో తెలీదో మరి. ఇది గుర్తించాను కాబట్టి ఈ రోజు మీతో డిబేట్ చేయడానికి వచ్చాను సీమరాజా గారు. తప్పకుండా. అసలు మీ అన్నకు సిగ్గుందా అని అడుగుతున్నాను సీమరాజా గారు. ఫ్రీగా వస్తే పినాయిలైనా తాగుతాడా అండి? ఈ రోజు చిన్నప్పుడే పోయిందని చెప్తాం మేము. ఈ రోజు పార్టీ ఆఫీస్ ని కట్టుకోవడానికి ప్రభుత్వ సొమ్మును అంటే 1000 రూపాయలుగా చెల్లించుకుని దాదాపుగా 650 ఎకరాలు దొబ్బేశాడండి. దానికి ఏంటి ఫ్రీగా వస్తే మీ అన్న పినాయిలైనా తాగుతాడా? దానికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే సమాధానం చెప్పేదానికి అసెంబ్లీ నుంచి పారిపోయిన వ్యక్తి కాబట్టి, పారిపోయిన పిరికోడు కాబట్టి. పార్టీ ఆఫీస్ ఒకటే పార్టీ ఆఫీస్ అని చెప్తాను కదా. ప్రతి మండలంలో ఇదే విధంగా 2 ఎకరాలు కబ్జా చేసి పెట్టున్నారు. అది తెలుసా వీళ్ళకు? మీరు ఏంటంటే బహిరంగంగా వాస్తవాలు నిజాలు నికాసుగా చెప్పేటువంటి వ్యక్తినయ్యా నేను. దేనికి భయపడాలా? ప్రతి మండలంలో కూడా ప్రతి మండల పార్టీ ఆఫీసు, పార్టీ కార్యాలయం కట్టేదానికి ఇదే విధంగా ఎకరాకు 1000 రూపాయలు చొప్పున 2 ఎకరాలకు 2000 చెప్పుడాది. ఏంటంటే ఇప్పుడు 2024లో మొన్న అధికారంలోకి వచ్చుంటే ఆ పనులన్నీ పూర్తయిండు. అనుష గారు, మీకు తెలిసింది ఒకటే. మీకు తెలుసా రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో కూడా ఇదే విధంగా మేము ముందుకు పోయేదానికి ప్రణాళిక సిద్ధం చేశామమ్మా. కాదు, అలాంటి నీచుడిని ఇంకా సమర్థించడానికి మిమ్మల్ని ఏమనాలి మేము అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నారు అంటే మేము కూడా మమ్మల్ని కూడా భజన చేయమంటారా? మా అన్న అట్టోడు ఇట్టోడనే. నేను నిజాలు నిర్భయంగా, నిజాలు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేవాడిని కాబట్టే నేను ఇక్కడ కూర్చోవడా ఈరోజు. అదే నేను కూడా అన్నకు 2 భజన కొడతా ఉంటే నన్ను ఎవడు తేకడు ఈరోజు. కాదు సీమ